వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చామండి. మనకి చాలా లో కాస్ట్లోనే వస్తుందండి. ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ఇన్కేపాడ్ అండి. జస్ట్ ఇక్కడ నుంచి హైవేకి వచ్చి 1 km డిస్టెన్స్. మనకి సేల్కున్న ప్లాట్ ముందు కూడా రోడ్డు వచ్చేసి 60 ఫీట్ రోడ్ అండి. అంటే కమర్షియల్గా ఉంటుందండి. ఫ్యూచర్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ గానే ఉపయోగపడుతుందండి. ఇది ఫ్యూచర్ లో అయితే మాత్రం ఇది కమర్షియల్ రోడ్ అండి. మనకి ఇక్కడ నుంచి వచ్చేసి జస్ట్ 1 km అండి హైవే. చూస్తున్నారు కదండి, చాలా లో కాస్ట్ లోనే వస్తుందండి మీకు. మనకి ప్రజెంట్ అయితే గోడౌన్స్ కి అయితే ఉపయోగపడుతుందండి. టోటల్ ల్యాండ్ అయితే 19 సెంట్లు అండి. ఇది వచ్చేసి మనకి సెంట్లోనే కన్వర్ట్ అయి ఉందండి. మనకి రోడ్డు కనుక ఫామ్ అయితే కనుక ఇది కమర్షియల్ రోడ్ అండి. చూస్తున్నారు కదండి, మీకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా 1 km అండి. మీకు ఆ వే కూడా చూపిస్తాను, మీరైతే వీడియో చివరి వరకు చూడండి. అంటే మీకు రోడ్డు కనెక్టివిటీ ఎలా ఉంది, ఆ సరౌండింగ్ ఎలా ఉంది అనేది మీరు కూడా చూసుకోవచ్చండి. ఎందుకనంటే చాలా మంది అవుట్ ఆఫ్ లో ఉంటారు, వాళ్ళు చూడాలనుకుంటే సరౌండింగ్ కూడా చాలా మంది అడుగుతున్నారు. అందుకే మేము సరౌండింగ్ కానీ అన్ని కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి మనకి రైల్వే ట్రాక్ అండి. మనకి ఈ ట్రాక్ దాటిన తర్వాత మనకి ఇనికేపాడు అంటే హౌసెస్ రెసిడెన్షియల్ ఏరియా వస్తుంది అనమాట. మనకి కాస్ట్ అయితే మాత్రం చాలా లో కాస్ట్ లోనే వస్తుందండి. ఎందుకని అంటే ఇక్కడ కొద్దిగా రెసిడెన్షియల్ గా అయితే ఇంకా డెవలప్మెంట్ అయితే అవ్వలేదండి. మనకి ఇన్వెస్ట్మెంట్ గానే ఉపయోగపడుతుంది ఈ స్థలం అయితే. టోటల్ ల్యాండ్ వచ్చేసి 19 సెంట్లు అండి. ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండి. రోడ్ అయితే మాత్రం 60 ఫీట్ రోడ్డు. మనకి ఫ్యూచర్ అయితే మాత్రం కమర్షియల్ గా ఉపయోగపడుతుందండి ఇది. చూస్తున్నారు కదండి, ఈ వంతెన దాటిన నుంచి ఇక టోటల్ గా మనకి ఆల్మోస్ట్ అన్ని రెసిడెన్షియల్ ఏరియానండి. అలాగే ఈ రోడ్డు కూడా మనకి 60 ఫీట్ రోడ్ అండి, కమర్షియల్ ఏరియా అన్నమాట. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి మనం హైవేకి మీకు వెళ్తున్నామండి. చాలా లో కాస్ట్ లోనే వస్తుందండి. సెంట్ వచ్చేసి వాళ్ళు కాస్ట్ అయితే మాత్రం 7 లక్షలు చెప్తున్నారండి. విజయవాడ సిటీకి సెంటు 7 లక్షలు అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకి అందులో కూడా కమర్షియల్ బిట్ అన్నమాట ఇది. ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ప్లస్ మనకి కమర్షియల్ 60 ఫీట్ రోడ్ అన్నమాట. అది ఇన్వెస్ట్మెంట్ గా మనం ఇప్పుడు కొనుక్కుంటే ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుందండి. మీరైతే మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీని. కేవలం సెంటు 7 లక్షలు మాత్రమేనండి. అది కూడా ఫైనల్ కాదు, కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉందండి. ఎందుకంటే 19 సెంటు టోటల్ గా తీసుకుంటే మాత్రం మీకు రేటు కూడా కొద్ది తగ్గించేస్తారండి. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ సింబల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా మనకి 60 ఫీట్ రోడ్ అన్నమాట. మనకి ఇది డైరెక్ట్ హైవేకి కనెక్టివిటీ అండి. మనకి సేల్కున్న ఫ్లాట్ కాడ నుంచి జస్ట్ 1 km అండి. మీకు సైట్ కాడ నుంచి టోటల్ గా హైవే వరకు కూడా మొత్తం మీకు కవర్ చేయటం అయితే జరిగిందండి ఈ వీడియోలో. మీరైతే చివరి వరకు చూసి మీకు కనుక నచ్చితే కనుక డైరెక్ట్ గా అనేది మీరు మాట్లాడుకోవచ్చండి ప్రైస్ అనేది. ఇది నేషనల్ హైవే అండి, ఇక్కడ నుంచి 1 km అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.